అలాగే యలమంచిల కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి ఫేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ హోంమంత్రి గారు కనీసం కుటుంబానికి పరామర్శ చేయడానికి ధైర్యం చెప్పడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు. 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అమ్మా అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు అత్యాచారాలు గురవుతున్నారు అధ్యక్ష? హాస్టల్స్ ఏమ్మా నా కళ్యాణ్ గారు నా ఇప్పుడు మీకు అవకాశం వస్తే మీరు అడగదలుచుకున్నది తప్ప విపరీతంగా దొరుకుతున్నాయి అధ్యక్ష. మత్తు పదార్థాలు వీటి నివారణకి ఏం చర్యలు ప్రభుత్వం తీసుకుందో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఇంత మంది వేధింపులకి కూర్చోమ్మా. ప్లీజ్ 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 కూర్చో. 20 నిమిషాలు అయితే మనకి కట్టుమారు ప్రశ్నలు ఉన్న వాళ్ళకి సమాధానాలు ఎలాగో అధ్యక్ష. కూర్చోండి కూర్చో. ప్లీజ్ ఇప్పుడు అమ్మా ఇనమ్మా కూర్చోమ్మా కూర్చో. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇది క్వశ్చన్ అవరు, మీరు క్వశ్చన్ వేశారు, మంత్రి గారు సమాధానం చెప్పారు. దాని మీద మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటో లేకపోతే ఇంకా అదనపు సమాచారం ఏం కావాలో మీరు మాట్లాడవచ్చు. కానీ మొత్తం ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దాని మీద మీరు మాట్లాడండి అన్ని విషయాలు. మొత్తం మీరు మాట్లాడుకున్న అన్ని విషయాలు కూడా ఇక్కడ క్వశ్చన్ అవర్లోనే మాట్లాడాలనుకోవటం, చెబుతుంటే కూడా మీరు కంట్రోల్ ఉండకపోవటం కాంట్రవర్సీ అవుతుందమ్మా. వినాలి మీరు దయచేసి. మీరేమో మాట్లాడినట్లేదు, లేకపోతే మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటారు. అవకాశం ఇస్తేనేమో ఈ రకమైనటువంటి కంట్రోల్ ప్రసంగాలు చేస్తే ఎలాగా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను లేచాను అధ్యక్ష. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతసేపు టైం ఇచ్చారో నేనే తాగుంది. నేను లేచాను అధ్యక్ష. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతసేపు టైం ఇచ్చారో ఒక్క నిమిషం ఇచ్చారు, కానీ వాయిస్లో మాత్రం మ్యూట్లో గెలిపింది అధ్యక్ష. అవన్నీ కూడా రికార్డులో కూడా రాలేదు అధ్యక్ష. కావాల్సిన మీరు ఒకసారి వెరిఫై చేయండి అధ్యక్ష. వాయిస్ మ్యూట్లో గెలిపింది, అది మొన్న కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగింది అధ్యక్ష. ఆవిడ మాట్లాడిందంతా కూడా మ్యూట్లో గెలిపింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేంతా కూడా మ్యూట్లో గెలిపింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను, వెరిఫై చేయండి. ఏమంటారు వాయిస్ మ్యూట్ ఏంటి? ఏమంటారు వాయిస్ మ్యూట్ ఏంటి? వాయిస్ మ్యూట్లో గెలిపింది, నేను ఇన్స్టాల్ ఇవ్వండి అధ్యక్ష. చూడ వెరిఫై చేయమని చెప్పండి అధ్యక్ష. ఎవరు మంత్రి గారు మాట్లాడమండి, మాకు సెక్రటరీ గారు మంత్రి గారు మాట్లాడమండి. కాదు ఎవరు దానికి ఎవరు కాదు, మీరు కాదు మీది కాదమ్మా, మీరు కాదు అధికారులు మాట్లాడింది, అది వెరిఫై చేయండి. మళ్ళీ ఇంకో సభ్యులుగా ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్తున్నాను. అది వెరిఫై చేసుకోండి టెక్నికల్ గా. రికార్డింగ్ అధికారులు ఎవరైనా ఉంటే కనుక అది దాన్ని సరి చేసుకోండి. కాదు టీపీ చెప్తారు. మరి ఇంకో మంత్రి గారు
ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. అది మ్యూట్లోకి వెళ్ళకో. ఏ సభ్యులు మాట్లాడి అది రికార్డ్ అయ్యేటట్టు అధికారులు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే ప్లీజ్.